సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కంపిటీషన్ సెట్టింగ్ గైస్. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక న్యూ వీడియోతో వచ్చేసాను. అది వచ్చేసి ఫ్రీ ఫైర్ వీడియో ర్యాంక్ పుష్. మన వల్ల ఎంతవరకు అయితే అంతవరకు అయితే ర్యాంక్ పుష్ చేద్దాం. హీరోకి అయితే ట్రై చేద్దాం. ఈసారి అయితే మళ్ళీ మనం కొత్తగా స్టార్ట్ చేసాం. మధ్యలో ఇంట్రెస్ట్ పోయింది ఫ్రీ ఫైర్ మీద. ఇంకా మళ్ళీ మమ్మీ ఫోన్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసినాం. మన ఫ్రీ ఫైర్కి ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇప్పుడు బ్యాక్ వచ్చేసినాం. బీఆర్ పూజ చేస్తున్నాము. నిన్న మొన్న సిల్వర్ 1 ఉండే సిల్వర్ 3కి వచ్చినాం. నేను వీడియో చేయడం మర్చిపోయింది. నిన్ననే సిల్వర్ 3 అయినా. ఇప్పుడు గోల్డ్ ఉన్నా అనుకుంటున్నా. గోల్డ్లోనే ఉన్నా. ఈడికెళ్ళి మా అన్న వాళ్ళ స్క్వాడ్తోనే ఆడుతున్నా. మా అన్న వాళ్ళు వెళ్చిరు. ఇంకా మనకి వీడియో పెట్టి వచ్చేస్తుంది కదా ర్యాంక్ పుష్ ఎట్లా చేస్తున్నాం కాబట్టి అన్న వాళ్ళతో చూద్దాం. ఈసారి ర్యాంక్ పుష్ ఎంత గట్టిగా అవుతుందో. ఈసారి బుయ్యా కొడతామో చూద్దాం. బాగా లూట్ అయితే తీసుకున్నాం. ఎట్లా అయిపోయింది ఏమో ఫ్రీ ఫైర్. ఇప్పటి నుంచి ఒక్క ఎనిమిగా దొరుకుతలేడు. గన్లన్నీ లూట్ చేసుకుంటూ పోతున్నా. ఒక్కడు దొరుకుతలేడు. ఈ ఫోన్లో యాక్చువల్లీ నేను ఫ్రీ ఫైర్ ఎందుకు ఆడలేనంటే మెయిన్గా రీజన్ వచ్చేసి ఏంటంటే మా మమ్మీ ఫోన్ ఫుల్ ల్యాగ్ అవుతుంది. ఈ ల్యాగ్ వల్ల నాకు ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. ఇప్పుడు స్టార్ట్ చేసామంటే ఇట్లా ల్యాగ్ అవుతుంది. ఒక వీడియో కంటిన్యూ చేస్తున్నామంటే ల్యాగ్ అవుతుంది. ఈసారి ఎట్లయితే అట్లా చూసుకుందామని స్టార్ట్ చేసిన. జర మంచిగా వస్తే బాగుంది ల్యాగ్ కాకుండా. నాలుగు టోకన్స్ 400 ఉండవు. ఎంజాయ్ అంటే ప్రతి ఒక్క స్క్వాడ్లో ఒకరు లూట్ చేసుకుంటాడు, ఒకరు రష్, ఒకరు ఇట్లా ఒక్కొక్కరు ఒక విధానం ఉంటుంది. నేను ఏదో తెలియదు కానీ నేనైతే అందరికి రివైవ్ ఇస్తాను. దాన్ని ఏమంటారు తెలియదు. ఓకే ఒక్కడు దొరుకుతలేడు అబ్బా గంట నుంచి. ఇట్లా ల్యాగ్ అవుతుంటుంది. ఇంకొంచెం వీడియోలో కొంచెం ల్యాగ్ అయినట్టయితే ఏమనుకోకండి గైస్. మనం ఇట్లా మంచి ఫ్రీ ఫైర్ కంటెంట్ వేద్దామని మైండ్ ఉంటుంది. దిగినాం అనుకో. మళ్ళీ ఎందుకైనా నేను తీద్దామన్నా ఇంటిగా. చాలా బోర్ కొడుతుంది చెప్పు. ఎవ్వరు దొరుకుతాడు. ఒక్కడు దొరికినా బాగుండు. అప్పుడు కూర్చొని ఒక్కనే తిరుగుకుంటున్నా. నేను ఇప్పుడు బుల్లెట్ కాల్చుకున్నా. ఒక్కడు దొరుకుర్రా. ఇంత వెతుకుతున్నా నాకైతే ఎట్లనో ఉంది. క్యాంపింగ్ కాకుండా నాకైతే ఒక్కడు దొరకకపోతే నేను అప్పట్లో క్యాంపింగ్ చేసి ప్లేస్ పెంచుకుంటుండే. ఇప్పుడు రష్ కానీ ఇప్పుడు క్యాంపింగ్ లాకుండా ఆ కొడుకు భయపడతాడు. చూసినావా గాయస్ మనకి ఎంతమంది భయపడతారు. మనం వస్తే అంత పెద్ద వాళ్ళు కూడా యూట్యూబర్ గేమర్ భయపడతారు మనకి. అట్లా చెప్పుకోవాలి బయట. కానీ మన గేమ్ ప్లే డల్లా. కానీ నా వల్ల ఎంతవరకు అయితే అంతవరకు గేమ్ ప్లే ఇస్తా. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా. నేను దుంకుతాను రో. పాట బాగుంది. ఇంకా మంచి పాట. కొంచెం ఏమైనా ఫన్ చేయాలి వీడియోలో. ఇట్లా ల్యాగ్ అయింది అనుకో, ఏం లేకపోయినా అనుకో, ఇట్లనే ఇట్లా ఫన్ చేయాలి. ఇటు తిరిగి ఒక్కడు దొరకడు. నాకేమో ఇట్లనే తిరగాలి. లూట్ ఏమైనా మంచిగా దొరికితే బాగుండు. గాయస్ మీ ఫేవరెట్ గన్ ఏందో కింద కామెంట్ చేయండి. మా ఫ్రెండ్ బిడ్డ చిల్ గేమింగ్ అని ఉంటుంది. దానివి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోడు బిడ్డ మస్తు ఆడుతుంది. మా ఫ్రెండ్ ఫ్రీ ఫైర్ నా చేతిలో ఉడిపోతుంది. మస్తు ఉడిపోతుంది నా చేతిలో. తెలుసు కదా గాయస్ మీకు. మన గేమ్లో కాదు ఏకి షాట్ చచ్చిపోతారు. అట్లా ఉంటుంది మనతో ముచ్చట. అలా నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ వీడియో ఆ చిల్ గేమింగ్ తోనే మనం 1v1 ఆడదాం. చూసినావా గాయస్ అంత ఆనందం ఉంది మనకి. మా ఫ్రెండ్ వచ్చేసి వంశీ చిల్ గేమింగ్ ఇంకా మొత్తం గేమింగ్ వీడియోలే వేస్తాడు. మొత్తం గేమింగ్ మీద ఇంట్రెస్ట్. మనకి గేమింగ్ వీడియోలు వేయాలంటే ఇట్లా స్టార్ట్ అవుతుంటుంది. చాలా కోపం వస్తుంటుంది మధ్యలో. ఇంకేం చేస్తాం. అందుకని ఇట్లా వీడియోలు ఏదో ఒకటి మంచి కంటెంట్ వీడియోలు ఆలోచించి మన వీడియోలు లేట్ వస్తాయి. కానీ లేట్ వచ్చిన లేటెస్ట్గా ఉంటాయి మన వీడియోలు. అలా ఉంటాయి మన వీడియోలు.
చూస్తే అందరు ఖాళీ ఫ్యాన్ అయిపోవాలి మన వీడియోలకి. రే ఫంకీ క్రియేషన్స్ వీడియో అనుకోవాలి అందరు చూసి, కానీ ఫంకీ ఉండాలి. ఫంకీ వచ్చేసి ఒక ఫంకీ లాంటిది ఒకే మీద ఒకటలేని అయితే వెళ్ళిపోతే అవుతుంది, ఎగ్జిట్ కొట్టేపోతే అవుతుంది. కానీ ర్యాంక్ మైనస్ బొక్క. మా అన్న వాళ్ళ అటు ఇటు తిరుగుతున్నారు, ఒక్కరు దొరుకుతలేరు. వాళ్ళేమి కిల్లు చేసారు, నేనైతే 0 ఉన్నా. అరే నాకు నచ్చదు ఈ సైట్, నచ్చదే. ఒక్క ఎనిమిది దొరుకు పండుగ చేసుకుంటాం, ఎంజాయ్ అవుతాం. నేను ఇట్లా మాట్లాడుతూనే ఉన్నా గాయస్. నాకు కావాలి 11. అబ్బా అదే వాళ్ళు మొత్తం ఎన్నోసార్లు అయింది స్కిల్ చోరీ, నాకు చాలాసార్లు అయింది. ఒకే ఎనిమిది లేడు. అబ్బా స్కిల్ చోరీలు చేసుకొని ఉండేది. నేను ఒక్కొని ఇల్లు ఉంటా, మీరు అందరు వేసుకోండి, నేను గమ్మున ఉంటా, నాకేం పని. ఈ ర్యాంక్ పుష్ ఏమో కానీ ఒక్క కిల్లు దొరుకుతలే. అందరికీ నేను రివైవ్ ఇచ్చుకుంటున్నా. మా టీమేట్ అన్న వాళ్ళందరూ చచ్చిపోతారు, నేను ఒక్కొనే రివైవ్ ఇచ్చు. ఒక్క రండరా ముంగలు తెలుసు కదా మన ఫ్రెండ్స్కి, మన యూట్యూబర్ అందరు మన వీడియోలు చూసేటోళ్ళకి ఎట్లా ఉండాలి, మన గేమ్లో చూసే అరే క్రియేషన్స్ గేమింగ్ అట్లా ఉండాలి. మీరు ఒక్కరు రాదు, నా ఇద్దరు మొత్తం ఇస్తాను. కానీ మనం ఈరోజు బూయా కొట్టేపోతాం, నా మాటే శాసనం వాయిస్ వినండి. అది ఎట్లయినా బూయా కొట్టేపోతా, ఏదైతుంది కానీ. ఇంకా 30 మంది ఉన్నారు, సావాల్సి వస్తుంది. చూసి కూరలు ఏదో ఒక పాట పాడుకుంటూ ఉండాలి గాయస్. గాయస్ బాయ్స్ గాయస్. జోని ఎంజాయ్గా తిరుగుతున్నా. ఎప్పుడైనా స్కోప్ పెట్టి చంపగల ముంగట ఏమైనా ఫైట్ అవుతున్నా అనిపిస్తుంది. ఉరుకుదాం గన్ను పట్టిరావు, నేను గన్ను పట్టిన రోయ్. ముంగల ఫైట్ అవుతుంది. వస్తున్నాను కాదు, నేను వస్తున్నా ఆగుర్రా. మన అబ్బా నా లెక్క ఎప్పుడు ఇంత బాగుండలేదు. ఎందుకు వచ్చినో ఏమో, ఒక్క కిల్ రాలే. రుక్కుట్ వచ్చిన ధీరా బ్యాక్గ్రౌండ్ సాంగ్ ధీరా 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 అని. ఇప్పుడు అట్లనే వచ్చిన ఒంటి చేతి కానీ నేను కాలుస్తారు ఉన్నారా. ఒరే ఉరుకుతారు, మనమా ఉరుకుతున్నా ధీరా 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 ధీ. అరే అటువైను మంచిగా అని మందు తాగుదాం. దిగిదైనను మందు తాగుతావు. సరే అట్లా కదా పాట నేను క్రియేట్ చేస్తాను. దిగిదాయినను ఎరుగుతాను, దిగిదాయినను తిప్పుతాను. సో ఫనీ అంటే అందుకనే మన ఛానల్ పేరు ఫంకీ క్రియేషన్స్. అన్నీ ఉంటాయి మన దగ్గర, ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఒక్క క్లియర్ గైస్ నాకు మళ్ళీ రివైవ్ అయ్యానికి ఒక్కరు దొరికితే బాగుంది. ఒక్కరు దొరికి ప్లీజ్. మీరు ఎవరో కాలుస్తుంది ఈ కిలోనే ఒక్క కిలో బాంబు వేసిరు. ఒక్కరు పెట్టకుండా కొడతాం మనం. అట్లా చాలా మంది యూట్యూబర్స్ స్కోప్ పెడతారు, మనం దూరం ఉన్న దానికి పెట్టాలి స్కోప్. మనకి మస్తు కనిపిస్తే కన్ను తెలుసు కదా, మనం తెలుసుగా మనం ఎంత ప్లేయర్. కానీ పెద్ద ప్లేయర్లు వచ్చారు చనిపోతాం, మా ఫ్రెండ్సే వస్తాయి.
ఎప్పుడో ఒకసారి చావస్తాం. కానీ మన ఫ్రెండ్స్ ఉన్నారు, మా అన్న వాళ్ళు ఉన్నారు. ఇవి వారివే వస్తున్నారు మన్ని వచ్చేసేటు మా కిరణ్ అన్న. మా కిరణ్ అన్న ఫోన్ మా తమ్ముడే అంటే నాకన్నా కార్తిక్ రిసోర్సెస్ హియర్ మస్తు ఆడతారు ఇద్దరు. కానీ మనంతా కాదు గురించి తెలుసు కదా గాయస్. కృష్ణ ఇంతకుముందు ఎద్దాన్ని ఎట్లా కొట్టినా గాయస్ కలిసి షేక్ అయిపోయారు మీరు. ఇంకా బిజిఎం సాంగ్ పెట్టుకుంటా చూడు. కానీ ధీరా ధీరా లేక హుకుం పెట్టుకోవాలి. టైగర్ కా హుకుం మాట్లాడి నోడు ఎండిపోతుంది. అది మాట్లాడతాను నేను. ఒక్క కిల్లు వచ్చింది, నేను 2 కిల్లులు అనుకో అక్కడ కిల్చర్ అయిపోయింది. ఇంకా చూసారు కదా గాయస్, మన మొత్తం హెడ్డే ఉంటుంది. రెడ్ నెంబర్ అనిపించింది ఇక్కడ, ఏదో 2-3 ఎల్లోలో అనిపించింది. కానీ మంచిగా చూడు వీడియో, ఫుల్ ఎంజాయ్ వస్తుంది. ర్యాంక్ పుష్ 2 హీరోయిక్ పార్ట్ 1 అన్నది ఈ వీడియో టైటిల్ అది. కానీ మా మమ్మీ ఫోన్ చేస్తే మళ్ళీ పార్ట్ 2 వస్తుంది, కొంచెం లేట్ వస్తుంది. మైనస్ కాదు సీజన్ పోదు. సీజన్ పడితే గుండె ఆగిపోయినట్టు ఉంటుంది, ఆగిపోయినట్టు ఉంటుంది అలా. అబ్బా ఇంకెంతమంది ఉన్నారు? 15 మందా? 15. తూ వల్ల చూసి కూవిలా కూవిలో నేను ఉరుకుతాను ఈ రోజులా గాయస్. నేను అప్పటి నుంచి మారుతాను. మెల్లమెల్ల తగ్గుతుంది. ఇంకొకరు తగ్గలే కానీ అట్లా చెప్పాలి. అందరు కొట్టేరు. మనం స్కోప్లేని తెలిసి కారం కొడతాం. మన కొడుకు స్కోప్ పెట్టి చెప్పలే గాయస్, మనం కారం స్కోప్ కొడతాం. చంపేరండి మీరు అని చంపేది అని లోటు పెట్టద్దు. ఇంత ఉరుకుతున్నాం. ఫైనల్ ఫైట్ అంటే 10 మంది ఉన్నారు బతికి, అలా 4 మేము. నాకేం అవసరం లేదు లూట్. వచ్చి బేకార్ అయింది, నేను కొడదామని కానీ మీరే కొట్టేసి ఎట్లయినా పోయా కొట్టేవాళ్ళు ఈరోజు. కొంచెం లేట్ అయితే కావచ్చు మన వీడియోలు, ఎందుకంటే ఫోన్ ఇవ్వాలి మమ్మీ బిజీ ఉంటుంది. ఇట్లా చేస్తాం ఎట్లయినా మనం వీడియో. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ కొట్టాలి, షేర్ కామెంట్ అన్నీ పెట్టాలి, మీ ఫ్రెండ్స్కి ఇవ్వాలి. అప్పుడే జరా నాకు కొంచెం కమాన్ మోటివేషన్ అప్పుడు ఒక ఊపు వస్తుంది. నా సబ్స్క్రైబర్స్ కొడుతుర్రు నాకేంటి. ఇప్పుడు మనకి 39 ఉన్నారు.